Let's see Gospel Family Presents కృపాశ్రీ అకాడమీ కృపవార్త. అందరికీ వందనాలు. ఇది నా ధ్యాన వాక్యం 138వ సంకీర్తన 1వ చరణము. నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. జోహన్ గైలర్ వాన్ కైసన్బర్గ్ గారు మధ్యయుగములో గొప్ప జర్మన్ శాస్త్రవేత్త మరియు ప్రవక్తగా నిలిచిన వారై ఉన్నారు. ఆయన తన బోధనల ద్వారా సంఘ మార్పు కోసం పాటుపడ్డారు. ప్రజలను పాపము నుండి మార్గం మళ్లించి నిజమైన భక్తిని అలవరుచుకునేలా చేయాలని యత్నించారు. స్విట్జర్లాండ్ లో వారు జన్మించి ఫ్రైబర్గ్ మరియు బాసెల్ విశ్వవిద్యాలయాలలో విద్యను అభ్యసించి ఆయన తన జీవితాన్ని స్వార్థ ప్రయోజనాల కోసం కాకుండా దేవుని సేవ కోసం అంకితం చేసుకున్నారు. స్ట్రాస్బర్గ్ గుడిలో ఆయన ప్రసంగాలు ప్రజల హృదయాలను తాకేవి. ఆయన పాపాన్ని విమర్శిస్తూ ప్రజలను సత్య మార్గములో నడిపిస్తూ దేవుని మహిమను ప్రకటించేవారు. గైలర్ తన ప్రయాణములో అనేక అడ్డంకులను ఎదుర్కొన్నారు. చర్చిలోని అవినీతిని చూసినప్పటికీ ఆయన ధైర్యాన్ని కోల్పోలేదు. ప్రతికూలతల మధ్యలో కూడా ఆయన పరిమళించిన వారై ఉన్నారు. మార్పుకు వ్యతిరేకముగా నిలిచిన వారికి కూడా ఆయన ప్రేమతో మార్గనిర్దేశం చేసేవారు. నిజమైన విశ్వాసం కృతజ్ఞత ద్వారా వ్యక్తమవుతుందని ఆయన నమ్మకముగా బోధించారు. ఆయన మరణించిన తరువాత కూడా ఆయన బోధలు మార్పు వాదులను ప్రేరేపించాయి. ఆయన ప్రత్యక్షముగా మార్పును చూడలేదు, కానీ మార్టిన్ లూథర్ వంటి వారిపై ఆయన ప్రభావం చాలా ఎక్కువగా కనపడుతూ ఉంది. Thank you everyone.